హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి. సో ఈయన గురించి ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి. 50 years ఆఫ్ ఇండస్ట్రీ అని అంటే ఓ మై గాడ్, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్. ఆయన తెర మీద ఎలా కనిపించినా సరే మనందరికీ వావ్ అనిపిస్తారు. అండ్ మన ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసింది ఈయననే అని చెప్పాలి. హీ ఈజ్ నాన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మన నరేష్ గారు. ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అండ్ ఆయన చేసిన సినిమాలన్నింటిలో కల్లా నాకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి. వాటి గురించి, వాటి ఎక్స్పీరియన్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మా, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఫైన్, ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో 50 years ఆఫ్ జర్నీ. సో ఈ 50 yearsలోని ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు కదా సార్. సో మీరు బాగా డౌన్ అయిన సిచ్యువేషన్ ఏంటి, బాగా అప్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? అంటే అప్స్ అండ్ డౌన్స్ నాకు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. బికాస్ నేను కొన్ని బోర్డ్ డెసిషన్ తీసుకుంటున్నాను, అగ్రెసివ్గా వెళుతుంటాను. బట్ టుడే ఐఎమ్ 60, ఐ వాంట్ టు కూల్ డౌన్ అ బిట్. వీలైనంత వరకు నన్ను కూల్ డౌన్ అవనిస్తే అవుతారు. కాబట్టి నేను అఫ్కోర్స్ 4 స్తంభాల తర్వాత సక్సెస్ కొంత చూశాను, అప్ అండ్ డౌన్ చూశాను. చిత్రం జంబలడి పంపకి పీక్గా వెళ్ళాను నా కెరియర్లో. ఆ తర్వాత ఒక మోనోటానీ స్టార్ట్ అయింది. ఆ మోనోటానీ బ్రేక్ చేయడానికి కొంత రాడికల్ డెసిషన్స్ టు గో టు పాలిటిక్స్ అవన్నీ తీసుకున్నాం. పాలిటిక్స్లో డబ్బులు సంపాదించే ధైర్యం నాకు లేదు, ఆశలు లేదు. సో బిజినెస్లు పెట్టాను, పోగొట్టుకున్నాను. ఇటు ఫిలిమ్స్కి దూరం అయ్యాను, అటు పాలిటిక్స్కి దూరం అయ్యాను. ఒక రోజున ఎక్కడున్నాను నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. చాలా డిప్రెషన్ అంటే ఎలా ఉంటుందో చూశాను నేను. బట్ వెరీ షార్ట్ టైం ఈవెన్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా నన్ను ప్రొపెల్ చేసేవి. మళ్ళీ అదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం. గో ఇన్ టు ద పీపుల్. నా టైం వేస్ట్ చేయలేదు. 10 ఏళ్ళు డ్రింక్స్, డ్రగ్స్, ఇది పోలా. వెంట ఇంటూ పాలిటిక్స్. చాలామంది గొప్ప గొప్ప నాయకులు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, మోడీ గారితో, వీళ్ళందరితో కార్యకర్తగా పనిచేసే అవకాశం వచ్చింది. లీడర్గా ఎదిగాను, బీజేపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా. ఒక ఆశయం అంటే ఓ మినిస్టర్ కావాలనుకుంటే కూడా ఒక రామ మందిర్ రావాలి. అదేవిధంగా వాజ్పేయి గారు లాంటి ఒక నాయకత్వం, బీజేపీ నాయకత్వం రావాలని. బట్ ఆ డీప్ డౌన్ ఒక్కరోజు మాత్రం ఐ ఫెల్ట్ వెక్స్డ్. అంటే చచ్చిపోతే బాగుండు, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. బట్ చాలామందికి థాట్స్ వస్తాయి, అందుకే చెప్తున్నాను నేను. ఆ థాట్స్ వెంటనే కట్ చేయకపోతే ఆ బ్లీడింగ్ ఆఫ్ ఎమోషన్స్, ఇట్ లీడ్స్ టు సూసైడ్. దాని నుంచి నేను బయటపడి మళ్ళీ అఫ్కోర్స్ మై మదర్ వాజ్ మై గ్రేటెస్ట్ సపోర్ట్. అందుకనే ఆమెకు ఎప్పుడు దేవతగా పూజిస్తాను. మదర్ ఎప్పుడు దేవతే, విగ్రహం పెట్టి పూజిస్తాను. అందుకని నేను పడిపోతున్నప్పుడు ఎప్పుడైనా పట్టుకునేది కాదు, చిన్నప్పుడే కాదు, ఎదిగిన తర్వాత కూడా నాకు ఆ సపోర్ట్ ఇస్తూ కృష్ణ గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా. సో దట్ వాస్ మై డీపెస్ట్ థింగ్. అప్పుడే మళ్ళీ సినిమాలోకి రావాలనిపించింది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనిపించింది. అవి అవిగా వచ్చాయి, నేను ఎక్కడ ఎత్తుక్కోలేదు. చంద్రవంశం సినిమాలో మళ్ళీ ఒక హీరోగా చేశాను. అక్కడి నుంచి హీరోగా ఉండాలా, యాక్టర్ కావాలా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పడింది. అప్పుడే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, తారక్, ఎన్టీ రామారావు, తర్వాత నందమూరి తారక రామారావు, తర్వాత తరుణ్, వీళ్ళందరినీ చూస్తున్నాను. ఐ టుక్ ఎ రైట్ డెసిషన్ టు కమ్ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్. సో దట్ పెయిడ్ ఆఫ్. టుడే ఐఎమ్ ఫేసింగ్ అ బ్యూటిఫుల్ 50 years వెనక్కి చూసుకుంటే.